గుత్తి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ మీడియా సమావేశం ఏంటంటే, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి నిన్న పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అవివేకంగా మాట్లాడడం నిన్న చూసాం. మనము దాని గురించే మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా 14వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎలా బయలుదేరాలి ఏంటి అనే విషయాలని మన సమన్వయకర్త అయినటువంటి వాసగిరి మణికంఠ గారు ఇచ్చేశారు. ఆయన కూడా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా గుంటకల్ నియోజకవర్గం గుత్తి మండలం నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, చట్టం కేంద్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తయారు చేసినారు, ఇంతమంది గెలిస్తే ఎట్లుంటుంది ఎట్లుంటుందని. ఆయనకి సంఖ్య రాలేదు, 11 వచ్చిన సంఖ్య. 11కి ఎట్లు ఇస్తారో ఆయనకు అర్థం కావడం లేదు. మరి చదువుకున్నాడు ఆయన, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. మా ఆయన వచ్చి కార్పొరేటర్ తక్కువ అంట, ఎమ్మెల్యేకి ఇదంట. మరి ఆయన ఏమవుతాడో మరి తెలియదు. మరి 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అయిదామనుకున్నాడు, బుద్ధి పోయినామని బాధపడుతున్నాడు. 30 ఏళ్ళు లేకపోతే నేను ఇదని చెప్పేసి రుచికొండ మీద ప్యాలెస్ కట్టుకొని లక్షలు బాత్రూమ్కి కట్టుకొని ఇట్లా మాట్లాడతాయి పాయని నాకు అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ విషయం మీద మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు డైరెక్ట్ పోయి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఇట్లాంటి నాకు ప్రత్యేక ఇది ఇలేదే మాకు అనేది మాత్రం సబబు కాదు. మాకు అది కోరుకొని మీ సెలవు తీసుకుంటాం. మండల కార్యదర్శి అయినటువంటి నాగయ్య గారు ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మా తోటి జనసేన నాయకులకు, తర్వాత గుంతకల్ నియోజకవర్గమైన సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారికి అందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన మతిపోయి అతను ఏదో 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని భావించాడు. అతను కలలు కనిన్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు, అయ్యా నేను నిన్ను అతడు పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేననే కాదు అని మాట ఇచ్చి అతల పాతాళానికి తొక్కిన వ్యక్తి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంలో ఉన్నన్నాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఈ విషయము బాగా క్షుణ్ణంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఏ విధంగానే కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంలో లేకుండా తొలగించితేనే నేను మరీ ముఖ్యమంత్రిని అవుతానని, కాబట్టి అతను నిన్న కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. అంటే ఒకసారి గెలిచినాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అయ్యా నువ్వు ఒకసారి ఎంపీగా గెలిచినావు, ఒకసారి 60 మంది ఎమ్మెల్యేలతో గెలిచి ప్రతిపక్షంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కానీ నీకెందుకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు, 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అంటే, నువ్వు మీ నాన్నగారి ఫోటోని, మీ బాబాయ్ గారి అత్తెని ముందు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచావు. కానీ నీ సొంత కరిష్మా మీద ఏ రోజు కూడా నువ్వు రాజకీయం చేయలేదు. సొంతంగా ఎవరు ఫోటో కానీ ఎవరు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా 11 సంవత్సరాల నుండి ఒక దశాబ్దం కాలంగా ఆయన సినీ ఫీల్డ్ రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్న వ్యక్తి కూడా సినీ ఫీల్డ్ను కాదనుకొని ప్రజలకి ఏదో చేయాలి, ప్రజలు నాకు ఈరోజు 2 కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఇచ్చారంటే వారికి కూడా నేను ఏదో చేయాలని చెప్పి అంత సుఖాన్ని కూడా వదులుకొని ఆయన రాజకీయంలోకి వచ్చి ఆయన కష్టపడి సంపాదించిన ఎన్నో కోట్లు, 1 లక్ష రూపాయలు కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు చనిపోయిన వ్యక్తులకు కూడా ఇచ్చి
11 సంవత్సరాలు పార్టీని నడిపించి ఈరోజు ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకొని 100 దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా 100% స్ట్రైక్ రేటుతో గెలిచిన నాయకుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క దేశంలో కూడా లేడని కూడా మనం గట్టిగా చెప్తున్నాం. 100% స్ట్రైక్ రేటుగా గెలిచి ఇప్పుడు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచాం. భవిష్యత్తులో 50 తీసుకుంటే 50 గెలుస్తామేమో 100% స్ట్రైక్ రేటు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆయనని కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. నువ్వేం చేసినావా? నువ్వేం చేసినావు? 3 సార్లు గెలిచినావు, బాగుంది. ఏం చేసినావు? నువ్వు చేయలేదు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు ప్రతిపక్షానికి అర్హుడు కాదు అని ప్రజలు తెలియజెప్పినారు. నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నది ఎందుకు? నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నీకు సెక్యూరిటీ పెరుగుతుంది, అసెంబ్లీలో ముందర కూర్చోవడానికి వస్తుంది, మాట్లాడడానికి వీలవుతుంది అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడాలనుకుంటే ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడాల్సిన అవసరం లే. నిన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజల తరపున నీ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు సుఖాలని కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే గవర్నమెంట్ జీతం నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రజల తరపున పోయి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కూడా ప్రజల యొక్క బాధ కష్టాలను కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా నీకుందయా? కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టి ఎంతసేపు ఉన్నా మా నాయకుడి మీదనే, నువ్వు అధికారంలో ఉన్నంత వరకు మా నాయకుడి మీదనే ఏడ్చినావు. 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళిళ్ళు అని. 4వ పెళ్ళ మా నాయకుడు నిన్ను చేసుకుంటాడు అన్నాళ్ళ నుండి అరే నన్ను చేసుకుంటే నాకు ఇబ్బంది అవుతుందేమో అని మర్చిపోయి ఇప్పుడు మరి ఇదొక కొత్త పదం ఎత్తుకున్నావు. ఇటువంటివి మానుకొని ఇప్పటింటైనా అసెంబ్లీకి పోయి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల తరపున ప్రజలకు ఏమి కావాలో అవి మాత్రమే మాట్లాడాలని కూడా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన.